ఫ్రెండ్స్, ఏ లవ్ సో బ్యూటిఫుల్ నెక్స్ట్ ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే వెంటనే చూడండి, లేకపోతే మీకు ఇది అర్థం కాదు. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. ఎపిసోడ్ 10 స్టార్టింగ్లో మనకు షిన్ జిన్ సాంగ్స్ వింటూ ఉంటారు. అప్పుడు షిన్ ప్లేయర్ యొక్క బ్యాటరీ డెడ్ అయిపోతుంది. అప్పుడు తను వెనక్కి తిరిగి జిన్ని అడుగుతుంది, నీ ప్లేయర్ నాకు ఇస్తావా, నా బ్యాటరీ పోయింది అని చెప్పి. అప్పుడు జిన్ అంటాడు, లేదు నేను ఇవ్వనని చెప్తాడు. ఈ మాటలన్నింటినీ హియోన్ విని తన బ్యాగ్ తీస్తూ ఉంటాడు. అప్పుడు షిన్ తన వైపుకు తిరిగి హియోన్ నీ ప్లేయర్ ఇస్తావా అని అడుగుతున్నప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి తనకి కేక్స్ ఇచ్చి వెళ్తూ ఉంటుంది. అప్పుడు షిన్ చాలా మొహం మార్చేస్తుంది దాన్ని చూసి. తర్వాత సంగ్ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. తను అడుగుతాడు, ఏమైంది అలా ఉన్నావని. అప్పుడు తను చెప్తుంది, నా బ్యాటరీ డెడ్ అయిపోయిందని. అప్పుడు సంగ్ తన ప్లేయర్ తీసి ఇది యూజ్ చేసుకో, ఇప్పుడు నాకు అంత అవసరం ఏమీ లేదని చెప్తాడు. అప్పుడు షిన్ చాలా సంతోషించి దాన్ని తీసుకుంటుంది. దీన్ని హియోన్ చూస్తాడు, చాలా జెల్సీగా ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే తానే ఆ ప్లేయర్ ఇద్దామని ఇంతకుముందు బ్యాగ్ తీసి ఉంటాడు పాపం. నెక్స్ట్ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటుంది. అప్పుడు షిన్ తన దగ్గర ఉన్నటువంటి బుక్ ని చూసి నవ్వుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తనని పిలుస్తూ ఉంటారు షిన్ షిన్ అని, కానీ తాను అసలు పట్టించుకోదు. అప్పుడు వాళ్ళ టీచర్ తన దగ్గరికి వచ్చి గట్టిగా ఆడుస్తుంది. అప్పుడు తను భయపడిపోయి తనని చూస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ టీచర్ ఆ బుక్ తీసుకొని ఆ ప్లేయర్ కూడా తీసుకొని, నువ్వు తర్వాత నన్ను వచ్చి కలవని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు జిన్ అంటాడు, నువ్వు నీ ప్లేయరే కాదు ఇప్పుడు సంగు ప్లేయర్ కూడా పోగొట్టేశావు, ఎలా అని. తను అంటుంది, నేను అసలు మ్యూజిక్ లేకుండా ఉండలేను అని చెప్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళ టీచర్ క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక అమ్మాయికి హెల్త్ అసలు బాగోదు, తను దగ్గుతూ ఉంటుంది. అయితే నా టీచర్ వాళ్ళని హెల్త్ ఆఫీస్కి తీసుకువెళ్తూ ఉంటాడు. క్లాస్లో వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక స్టూడెంట్ లేచి నిలబడి చెప్తూ ఉంటాడు, కొన్ని రోజుల ముందు మన సిటీలో ఇలాగే ఫ్లూ వచ్చిందంట, దీనివల్ల చాలా మంది చనిపోయారంట. ఇప్పుడు మనకు కూడా అది వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చింది, మన క్లాస్లో స్ప్రెడ్ అయింది అనుకుంటా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నప్పుడే షిన్ తుమ్ముతుంది. దీన్ని చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. తినకి ఏమైనా వచ్చిందా అని అందరూ అంటూ ఉంటారు. అప్పుడు అందరూ తన నుంచి దూరంగా జరుగుతూ ఉంటారు. షిన్ని సంగ్ అడుగుతారు, ఏమైంది, నీ హెల్త్ బాగుందా అని చెప్పి. తను అంటుంది, ఏమో తెలీదు, నేను హెల్త్ ఆఫీస్కి వెళ్తానని చెప్పి క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. షిన్ వెళ్ళి డాక్టర్ని కలుస్తుంది. షిన్ అంటుంది, నాకేం స్ప్రెడ్ కాలేదు కదా ఆ ఫ్లూ, నాకేం పర్లేదు కదా అని అంటూ ఉంటుంది హెల్త్ కోసం. అప్పుడు తను అంటాడు, నువ్వు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఆ అమ్మాయి పక్కన వెళ్ళి పడుకో, నువ్వు ఈ రోజంతా రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడ నుంచి బయటికి వెళ్తాడు. తను నేరుగా టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రిన్సిపల్కి చెప్తాడు కదా వీళ్ళిద్దరికి ఫ్లూ అటాక్ అయిందని. ప్రిన్సిపల్ టీచర్స్తో చెప్తాడు, స్టూడెంట్స్ అందరినీ ఇంటికి పంపించేయండి, ఆ ఇద్దరు అమ్మాయిని క్వారంటైన్లో ఈ రోజు మొత్తం ఉంచండి అని చెప్పి. స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు సంగ్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షిన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు తనని చూడటానికి. లోపలికి వెళ్ళి షిన్ అని పిలుస్తారు. అప్పుడు తను చాలా సంతోషపడుతుంది. తను అడుగుతుంది, హియోన్ ఎక్కడా అని. అప్పుడు సంగ్ కవర్ చేస్తూ తను టీచర్ దగ్గర ఉన్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళందరూ తనకి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ హియోన్ షిన్ రూమ్ వైపుగా వస్తూ ఉంటాడు. తనని ఆ డాక్టర్ చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. తను ఆ ప్లేయర్ని తనకి ఇచ్చి, మీరు ఆ అమ్మాయికి దీన్ని ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఆ డాక్టర్కి ఏ అమ్మాయో తెలియదు కాబట్టి ఆ రూమ్లోకి వెళ్ళి, దీన్ని హియోన్ ఇవ్వమని చెప్పాడు, మీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వమన్నాడో నాకు చెప్పలేదు, మీలో ఎవరికి ఇది ఇవ్వమన్నాడో మీరే చెప్పండి అని చెప్తాడు. అప్పుడు ఇంకొక అమ్మాయి తను నాకే ఇవ్వమన్నాడు అని చెప్పి దాన్ని తీసుకుంటుంది. అయితే షిన్ చాలా బాధపడుతుంది దాన్ని చూసి. ఈ అమ్మాయి వాటిని చెవులో పెట్టుకుని వింటూ ఉంటుంది. అప్పుడు తన మొహం మార్చేస్తుంది. ఎందుకంటే హియోన్ తను రికార్డ్ చేసి ఇస్తాడు తన మాటల్ని. ఏంటంటే, షిన్ ఈ ఫ్లూ త్వరగానే తగ్గిపోతుంది, నువ్వు త్వరగానే క్యూర్ అయిపోతావు, నువ్వు అసలు టెన్షన్ పడకు అని తనకు ధైర్యం చెప్పి దాంట్లో రికార్డ్ చేసి తనకి ఇస్తాడు. నెక్స్ట్ హియోన్ స్కూల్ మైక్ లో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని చూసి షిన్ లేచి ఇది హియోన్ వాయిస్ లా ఉంది అనుకుంటుంది. షిన్ యొక్క బుక్ నుంచి తన పోయమ్స్ నే హియోన్ చదువుతూ ఉంటాడు. ఇంతకు ముందు ఆ టీచర్ తీసుకొని ఉంటుంది కదా, ఆ బుక్ అక్కడే ఉంటుంది. అయితే మాట్లాడటం అంతా పూర్తయిన తర్వాత తన బుక్ నుంచి చదివాడు అని చెప్పి షిన్ చాలా సంతోషపడుతూ ఉంటుంది దాన్ని చూసి. తర్వాత ఆ బుక్ లో తనకి ఒక ఫోటో లాంటిది దొరుకుతుంది. దాని మీద ఐ వాంట్ మ్యారీ యూ అని రాసి ఉంటుంది. ఇది షిన్నే రాసుకొని ఉంటుంది. దాన్ని చూసి హియోన్ చాలా నవ్వుకుంటూ దాన్ని తీసుకొని తన జేబులో పెట్టేసుకుంటాడు. అయితే ఆ ప్రిన్సిపల్ అదే టైంకి అక్కడికి వచ్చి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఇంతసేపు మైక్లో ఎవరు వాగింది అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. హియోన్ చాలా సైలెంట్ కాబట్టి తను కాదు అనుకుంటాడు ఆ ప్రిన్సిపల్. తనని వెళ్ళిపోమంటాడు అక్కడ నుంచి. ఆ డాక్టర్ వీళ్ళని పిలిచి, మీ ఇద్దరికి క్యూర్ అయిపోయింది, ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. అప్పుడు షిన్ లేచి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ ఇంటికి. ఆ అమ్మాయి తనని చూస్తూ ఉంటుంది చాలా జెలసీగా. నెక్స్ట్ హియోన్ షిన్ కి ఫోన్ చేస్తాడు, నీ హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు పర్లేదా అని అడుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. షిన్ అంటుంది, నువ్వు నా బుక్ నుంచే కదా మైక్లో చెప్పావని అంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 11 స్టార్టింగ్ లో మనకు స్టూడెంట్స్ అందరూ గిఫ్ట్స్ రెడీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది క్రిస్మస్ మంత్.
మంత్. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలని రెడీ చేస్తూ ఉంటారు. యంగ్ కూడా ఒక గిఫ్ట్ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు షిన్ అడుగుతుంది ఇది ఎవరికి అని చెప్పి. తను చెప్తుంది ఇది డాక్టర్ లీ కోసం నేను రెడీ చేస్తున్నానని. అప్పుడు హియోన్ కోసం నువ్వేం చేయట్లేదా అని యంగ్ అడుగుతుంది. లేదు, నేను ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ రెడీ చేశాను అని చెప్పి చూపిస్తుంది. అప్పుడు అది చాలా బాగుందని యంగ్ చెప్తుంది. యంగ్ అంటుంది అటు చూడు, ఆ మఫ్లర్ ఖచ్చితంగా హియోన్ కోసమే తను రెడీ చేస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ వీళ్ళందరూ స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు. అప్పుడు షిన్కి చాలా చలేస్తుంది. దాన్ని చూసి సంగు తన దగ్గర ఉన్నటువంటి గ్లౌజెస్ ఇస్తాడు. దీన్ని చూసి హియోన్ చాలా జెల్సీగా ఫీల్ అయిపోతాడు. కోపం వచ్చి తనని వెనక్కి లాగేస్తాడు. ఏమైంది అని అడుగుతుంది షిన్. వెనకాల వాళ్ళు వస్తున్నారని తను సమాధానం చెప్తాడు. అప్పుడు షిన్ సంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవి నీకు అవసరం లేదు కదా అని తను అడుగుతుంది. లేదు లేదు, ఇవి నువ్వే ఉంచుకో, పర్లేదు నాకని సంగ్ ఆన్సర్ చేస్తాడు. ఫ్రెండ్స్ ఇద్దరు షిన్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న తన కోసం మఫ్లర్ కుడుతూ ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మ తనకు తెలియకుండా తన పక్కన ఉన్నటువంటి గ్రీటింగ్ కార్డ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. దీని మీద హనీ అని రాసింది. తను ఎవరినైనా ఇష్టపడుతుందా స్కూల్లో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఇది వేరే వాళ్ళే అయి ఉండవచ్చు, అలా అనుకోకూడదు మనకు తెలియకుండా అని చెప్తూ ఉంటుంది. అంతలోపే షిన్ అక్కడికి వస్తుంది. దాన్ని చూసి ఆ గ్రీటింగ్ ని వాళ్ళ అమ్మ ఒక దగ్గర పెడుతుంది. వాళ్ళ నాన్న తనతో మాట్లాడబోతుంటే వాళ్ళ అమ్మ వచ్చి నోరు మూసేస్తుంది. తనని వెళ్ళిపోను, ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకో అని చెప్పి తనని అక్కడ నుంచి పంపిస్తుంది వాళ్ళ అమ్మ. తెల్లవారక్క హియోన్ వెళ్తున్నప్పుడు తనని పిలిచి కొంచెం మాట్లాడాలని చెప్పి తనని ఆపి తనని అడుగుతుంది. హియోన్ షిన్ ఎవరితోనైనా క్లోజ్గా ఉంటుందా, అబ్బాయితో తను ఎవరినైనా ఇష్టపడుతుందా అని అడుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే షిన్ అక్కడికి వస్తుంది. దాన్ని చూసి వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేస్తారు. వాళ్ళ అమ్మకు బాయ్ చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్లాస్ రూమ్లో షిన్ అంటుంది ఇది ఎలా ఉంది, ఇది ఇవ్వాలా అని. అప్పుడు తను చెప్తుంది ఇది అచ్చం డోర్ మ్యాట్ లాగా ఉందని. దాంతో ఏమి ఇవ్వాలో తనకి అసలు అర్థం కాదు. నెక్స్ట్ యంగ్ డాక్టర్ లీ రూమ్కి వెళ్తుంది తనకి గిఫ్ట్ ఇవ్వడానికి. అయితే అక్కడ చాలా మంది చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఆల్రెడీ ఇచ్చి ఉంటారు. వాటిని చూసి తన గిఫ్ట్ చాలా చిన్నగా ఉందని చెప్పి దాన్ని తన జేబులో పెట్టుకుని అక్కడ నుంచి వచ్చేస్తుంది బాధతో. నెక్స్ట్ జిన్ యంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తనకి జిన్ స్టార్ సర్టిఫికెట్ ని ఇస్తాడు. తను అంటుంది ఇది నిజమైంది కాదు కదా అని చెప్పి, అయినా కూడా పర్లేదు ఇది బాగానే ఉందని తీసుకొని నవ్వుతుంది. తర్వాత క్లాస్ రూమ్ లో హియోన్కి ఆ అమ్మాయి గిఫ్ట్ ఇస్తూ ఉండటాన్ని షిన్ చూసి చాలా చెల్సిగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి సంగ్ వస్తాడు. తనని లాక్కుంటూ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని హియోన్ కూడా చూస్తాడు. తర్వాత క్లాస్ రూమ్ లో చెప్తూ ఉంటుంది తన ఫ్రెండ్కి తనకి గిఫ్ట్ ఇచ్చింది తను నాకు చాలా బాధగా ఉందని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో తను ఆ గ్రీటింగ్ ని వెతుకుతూ ఉంటుంది. అసలు ఆ గ్రీటింగ్ తనకు కనిపించదు. అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏం వెతుకుతున్నావు అని అడుగుతారు. గ్రీటింగ్ పోయింది దానికోసం వెతుకుతున్నా అని చెప్తుంది. దాన్ని వాళ్ళ అమ్మ నాన్న తనకి ఇచ్చేసి ఇది ఎవరి కోసం రాసావు నువ్వు అని అడుగుతారు. నేను ఎవరి కోసం దీన్ని రాయలేదు, ఆ పెన్ ఎలా వర్క్ అవుతుందో చూసుకున్నా అని చెప్తుంది. అబద్ధం. వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మ అని ముందే చెప్పాను, మీరు అనవసరంగా టెన్షన్ పడ్డారని అంటుంది. అక్కడ నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ స్కూల్కి వచ్చినప్పుడు హియోన్ మఫ్లర్ వేసుకొని ఉంటాడు. దాన్ని చూసి ఆ అమ్మాయి ఇచ్చింది వేసుకున్నాడని చెప్పి తాను అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. తను పిలుస్తున్నా పట్టించుకోకుండా. నెక్స్ట్ వీళ్ళ టీచర్ వీళ్ళకి చెప్తూ ఉంటాడు ఇది క్రిస్మస్ మంత్ కనుక ఎక్కువ మంచు కురుస్తూ ఉంటుంది, మనం ఈరోజు మంచిగా మన రూమ్ని క్లీన్ చేసుకోవాలని చెప్తూ ఉంటాడు. అప్పుడు సంగ్ బయటికి చూస్తూ అవును అసలు మంచి ఏంటి కురవట్లేదు అని జిన్కి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళందరూ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళందరూ ఒక సైడ్కి తిరిగేసరికి మంచు పడుతూ ఉంటుంది. దాన్ని చూసి అందరూ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అయితే అప్పుడు యంగ్ అంటుంది ఇది ఫేక్ మంచులా ఉంది అని. అయితే పైనుండి సంగే దీన్ని వేస్తూ ఉంటాడు. అయితే కొంచెం సేపు అయిన తర్వాత అది ఆగిపోతుంది. వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి పని చేయకుండా ఏం చేస్తున్నారు అని అరుస్తూ ఉన్నప్పుడే బయట మంచు కురుస్తూ ఉంటుంది. దీన్ని అందరూ అలాగే చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అలాగే నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. జిన్ కి యంగ్ ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది. అదే ఇంతకు ముందు ఆ డాక్టర్ కి రెడీ చేసి ఉంటుంది కదా, అదే తనకి ఇస్తుంది. అప్పుడు తను చాలా సంతోషపడిపోతాడు. షిన్ హియోన్ వెళ్తూ ఉన్నప్పుడు షిన్ కి చాలా చలిస్తుంది. అప్పుడు తన మఫ్లర్ తీసి తనకు కప్పుతాడు. షిన్ అంటుంది ఇది అమ్మాయి ఇచ్చింది కదా, నాకు ఇస్తే తను ఏమైనా అనుకుంటుందేమో అని. ఇది తను ఇచ్చింది కాదు, మా అమ్మ నాకు గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్తాడు. అప్పుడు షిన్ చాలా సంతోషపడి తను తీసుకుంటుంది. నెక్స్ట్ తను ఇంటికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు ఇది ఎక్కడిది, ఎవరు ఇచ్చారని. అప్పుడు హియోన్ ఇచ్చాడని తను చెప్తుంది. తర్వాత వాళ్ళ నాన్నకి తను ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇంతకు ముందు హియోన్ కోసం రాసినటువంటి అదే గ్రీటింగ్ ని తనకి ఇచ్చి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. వాళ్ళ నాన్న దాన్ని చూసినప్పుడు హనీ కింద వీళ్ళ నాన్నకు విష్ చేసి తను ఇస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న చాలా సంతోషపడతాడు. ఎందుకంటే నేను అనవసరంగా నా కూతురుని అపార్థం చేసుకున్న, హనీ అంటే నేనేనా అని చెప్పి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ 12 స్టార్టింగ్ లో మనకు వీళ్ళ క్లాస్ లో ఉండే ఒక అమ్మాయి వస్తుంది. దాన్ని చూసి అందులో ఉన్న ఒక స్టూడెంట్ తనని ఇష్టపడటం స్టార్ట్ చేస్తాడు. జిన్ అక్కడికి వచ్చి ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది, నెక్స్ట్ డే మనం పిక్నిక్ కి వెళ్ళబోతున్నామంట, ఇప్పుడే నేను విన్నాను అని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీ
హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. తర్వాత టీచర్ అక్కడికి వచ్చి వాళ్ళకు ఆ పిక్నిక్ గురించి, మీరు పిక్నికే కాదు చదవటం పక్కకు పెట్టకూడదు, చదవటం కూడా చదవాలని చెప్తుంది. నెక్స్ట్ వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు ఇంటికి. అప్పుడు హియోన్ని షిన్ చూస్తూ ఉంటుంది, షిన్ని సమ్ చూస్తూ ఉంటాడు. అప్పుడు తను తలుచుకుంటుంది హియోన్ని తను ప్రపోజ్ చేసినట్టుగా, తను ఒప్పుకున్నట్టుగా. తను తానే మెలకలు తిరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ తన పర్స్ చెక్ చేసుకుంటూ ఉంటుంది మనీ ఎంత ఉన్నాయని చెప్పి. షిన్ ఒక గిఫ్ట్ షాప్కు వెళ్ళి ఉంటుంది. అక్కడికి సంగు వస్తాడు. అయితే వీళ్ళిద్దరూ షాపింగ్తో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని డ్రెస్సులు వేసుకొని చెక్ చేసుకుంటూ ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ. తనకు కావాల్సినటువంటి అన్ని వస్తువులని షిన్ తీసుకుంటుంది. వీళ్ళిద్దరూ బయటికి వచ్చేస్తాడు. అంతలోపే సంగుకి ఆ కోచ్ కాల్ చేసి నువ్వు త్వరగా రా, నేషనల్స్ ఉన్నాయి కదా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు సంగ్ అంటాడు నువ్వు వెళ్ళిపోతావా, నాకు చాలా పని ఉందని చెప్పి. షిన్ అంటుంది పర్వాలేదు నువ్వు వెళ్ళు, నేను వెళ్ళిపోతానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు. నెక్స్ట్ డాక్టర్ లీ ఒక మూవీకి వస్తాడు. తన వెనకాలే యంగ్ కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళి తన పక్క సీట్ నాకు ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది. ఇంతలోపే అక్కడికి జిన్ కూడా వచ్చేస్తాడు. అతన్ని చూసి నువ్వెందుకు వచ్చావు, వెళ్ళిపో అని అంటుంది. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను, అమ్మాయివి అని చెప్తాడు. అయితే ఆ డాక్టర్కి మరియు యంగ్కి మధ్యలో జిన్ కూర్చుంటాడు. అతన్ని చూసి యంగ్ చాలా చిరాకు పడుతూ ఉంటుంది. తనతో అసలు మాట్లాడదు, వీడు ఎందుకు వచ్చాడు అని జిన్ని తిట్టుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళందరూ పిక్నిక్కి వెళ్తారు. అయితే ఆ పిక్నిక్కి వెళ్ళిన దగ్గర కూడా ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటాం, కానీ అక్కడ కూడా వాళ్ళు ఊడ్చుకుంటూనే ఉంటారు అందరూ. యంగ్ ఒక దగ్గర కూర్చొని డాక్టర్ లీనే చూస్తూ ఉంది. అప్పుడు జిన్ మళ్ళీ అక్కడికి వచ్చి అంటాడు నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు, ఏదో తోడుగా ఉంటా అని మూవీకి వచ్చా, దానికే మాట్లాడుకుంటా ఉంటావా అని అంటూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది సరే సరేలే వదిలేయ అని చెప్పి. నెక్స్ట్ సంగ్ కొంతమంది ముందు తన స్విమ్మింగ్ని చూపిస్తూ ఉంటాడు, తను ఎంత టైంలో వెళ్ళగలడు అనేటువంటి దాన్ని. అయితే అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని చూసి షాక్ అయిపోతారు. మీరు చాలా బాగా చేశారు, నెక్స్ట్ మీరు తలుచుకుంటే ఒలింపిక్స్ కైనా వెళ్ళొచ్చు అని తనని చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే దీన్ని చూసి అక్కడ వాళ్ళ నాన్న మరియు సంగ్ చాలా సంతోషపడిపోతారు. నెక్స్ట్ వీళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ టీచర్ వీళ్ళతో చెప్తుంది నా వెడ్డింగ్ అని చెప్పి. అయితే వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు షిన్ ఎందుకు టెన్షన్ పడుతూ ఉంటుంది. తను హియోన్కి చెప్తుంది కదా ఒక 5 నిమిషాల తర్వాత నువ్వు అక్కడికి రా అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే వీళ్ళ ఫ్రెండ్స్తో పాటు తను కూడా తనకి ప్రపోజ్ చేయాలని చెప్పి అక్కడ రెడీ చేస్తూ ఉంటుంది. ఆ లొకేషన్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది. తను రావటం చూసి వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి దాక్కుంటారు. అయితే షిన్ కళ్ళు మూసుకొని ఉంటుంది. తను వస్తే ప్రపోజ్ చేద్దామని చెప్పి హియోన్ వస్తూ ఉంటాడు. అంతలోపే ఆ అమ్మాయి అక్కడికి వచ్చి తనని పిలుస్తుంది. తనని హక్ చేసుకొని ఉంటుంది. అయితే ఏంటి ఇంకా రావట్లేదని షిన్ వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సీన్ చూసి తనకి చాలా ఏడుపు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. తన కన్నీళ్ళు అస్సలు ఆగవు. అయితే ఇంతలోపే తన భుజం మీద సంగు వచ్చి చేయి వేసి తనకి ధైర్యం చెప్తాడు. అయితే సంగు వైపుకి తను తిరిగి బాగా ఏడుస్తూ ఉంటే సంగ్ తనని హక్ చేసుకుంటాడు. అయితే నెక్స్ట్ ఈ సీన్ని హియోన్ చూస్తాడు. వీళ్ళ నలుగురు అక్కడే ఫ్రీజ్ అయిపోయి ఉన్నట్టుగా ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.